హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ సత్రం యజమాని పేరాశ. కథ చివరి వరకు వినండి, అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తులతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువజామునే లేచి రాజు దైవదర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని. రాజు జోడుగుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు 2 అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు. ఒకనాడు చిన్నసామి తనను దాటి వెళ్తున్న రాజుగారి అంగరక్షకులను పరిశీలనగా చూశాడు. వాళ్ళు ఎర్రటి ఉడుపులు ధరించి పట్టు తలపాగాలను పెట్టుకొని ఉన్నారు. తను కూడా రాజుగారి అంగరక్షకుడైతే ఎంత బావుండు అనుకున్నాడు చిన్నసామి. ఆ రోజు పనిని ముగించుకొని చిన్నసామి ఇంటికి చేరాడు. కాళ్ళు చేతులు కడుక్కొని నులక మంచం మీద నడుం వాల్చాడు. అంతలో భార్య తంగమ్మ వాడికి తాగడానికి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. రాజుగారి అంగరక్షకులు ఎక్కి వచ్చే గుర్రాలు చాలా బాగున్నాయి. అలాంటి గుర్రం ఒకటి నాకు ఉంటే బాగుంటుంది కదా అన్నాడు చిన్నసామి. అంగరక్షకుల గుర్రాలా? అసలు నీకు గుర్రం ఎక్కి స్వారీ చేయడం చేతనవుతుందా అన్నది తంగమ్మ. నేను భయం లేకుండా గుర్రపు స్వారీ చేయగలను. ఒకరోజు చేసి చూపిస్తాను ఆగు అన్నాడు వాడు రోషంగా. మరుపూట తినడానికి తిండి లేని వాళ్ళం, గుర్రాల సంగతి మనకెందుకు? ఇంటి కప్పు ఎగిరిపోయింది, వర్షాకాలం వచ్చేలోగా సరిచేసుకోవాలి. నువ్వు అడవిలోని కొండ మీదికి వెళ్ళి కొండదేవుణ్ణి ప్రార్థించి మన ఇంటి కప్పు సరిచేసుకోవడానికి కావలసిన డబ్బు తేవచ్చు కదా. నేనిప్పుడు జమీందారింటికి వెళ్తున్నాను. ఈరోజు జమీందారు మనవడికి పుట్టినరోజు. అక్కడ బోలెడు పనులున్నాయి. ఎక్కువ డబ్బుతో పాటు మనిద్దరికీ మంచి భోజనం కూడా దొరకవచ్చు అంది తంగమ్మ. నువ్వు చెప్పావుగా, నేనిప్పుడే కొండకు బయలుదేరుతున్నాను అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు చిన్నసామి. తంగం నా మాట నమ్మడం లేదు కానీ ఏది ఏమైనా సరే ఇవాళ నేను అడవిలోని కొండ మీదికి వెళ్ళి తీరుతాను. అక్కడ దేవుడు కనిపించని కనిపించకపోని అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తూ చిన్నసామి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. గోడకు ఆనించిన పొడవాటి చీపురు కట్ట కనిపించడంతో తెల్లవారేలోగా తాను తిరిగి వచ్చి రాజు వచ్చేలోగా ఆలయ మార్గాన్ని చిమ్మాలన్న విషయం వాడికి గుర్తుకు వచ్చింది. వేగవేగంగా నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలోని నల్లటి కొండను సమీపించాడు. అతి కష్టం మీద కొండను ఎక్కసాగాడు. కొంత దూరం పైకి వెళ్ళాక ఒక గుహ కనిపించింది. కాళ్ళు నొప్పి పుట్టడంతో గుహ ఎదుట చతికిలబడ్డాడు. తలకు చుట్టుకున్న తువ్వాలను విప్పి తల కింద పెట్టుకొని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. కలలో ఎవరో చిన్నసామి లే లే అని తట్టి లేపినట్టయి లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ చుట్టుపక్కలంతా చూశాడు. ఎవరూ కనిపించలేదు. చిన్నసామి, నువ్వు కొండదేవుణ్ణి చూడ్డానికే కదా ఇంత దూరం వచ్చావు. నేనే మలైవానన్ అనే కొండదేవుణ్ణి. నీ పక్కనే ఒక శంఖం ఉంది చూడు, దాన్ని తీసుకో. నీకేదైనా కావలసి వచ్చినప్పుడు ఆహారం, డబ్బు, కొత్త ఇంటి కప్పు, గుర్రాలు ఇలా ఏదైనా సరే దానిని కోరుకుంటూ ఈ శంఖాన్ని ఊదావంటే అది లభిస్తుంది అన్న కంఠస్వరం మాత్రం వినిపించింది. చిన్నస్వామి తల తిప్పి చూశాడు. గుహ ముఖద్వారంలో తలతల వెండిలా మెరుస్తూ ఒక శంఖం కనిపించింది. వాడు లేచి వెళ్ళి దానిని తీసుకొని తువ్వాల్లో ముడివేసుకొని తలకు చుట్టూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు. కొండ దిగి అడవి ప్రాంతాన్ని దాటేసరికి పొద్దుగూకింది. వాడు మరింత వేగంగా నడవసాగాడు.
కొంతసేపటికి 4 వైపులా చీకటి కమ్ముకుంది. దూరంగా మినుకు మినుకుమంటూ వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళాడు. అదొక సత్రం. రాత్రి అక్కడే గడపాలనుకున్నాడు. సత్రం యజమాని ఒక గదిని చూపి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. సత్రం యజమానికి డబ్బు చెల్లించాలి కదా. అందువల్ల 10 వెండి కాసులు కావాలని కోరుకొని చిన్నస్వామి శంఖాన్ని తీసి మెల్లగా ఊదాడు. సత్రం యజమాని భోజనం తెచ్చిపెడుతూ, ఇంతకుముందు నువ్వేమైనా శంఖం ఊదావా అని అడిగాడు. అవును, నేనే ఊదాను అంటూ చిన్నస్వామి భోజనం పళ్ళెం అందుకున్నాడు. అంతకు ముందే తువ్వాలులో ముడివేసిన శంఖాన్ని చూపిస్తూ తను కొండదేవుణ్ణి చూడాలని కొండ మీదికి వెళ్ళిన విషయము, కొండదేవుడు తనకు మాయాశంఖాన్ని ఇచ్చి ఆశీర్వదించిన సంగతి అంతా పూసగుచ్చినట్లు వివరిస్తూ భోజనం చేశాడు. ఆ విషయం తెలియగానే దురాశాపరుడైన సత్రం యజమాని బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. చిన్నస్వామి గాఢ నిద్రలో ఉన్నప్పుడు పిల్లిలా వాడి గదిలోకి చొరబడి వాడు తువ్వాలలో దాచిన మాయాశంఖాన్ని తీసుకొని దాని స్థానంలో అదే పరిమాణంలోని మరొక శంఖాన్ని ముడివేసి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేశాడు. తెల్లవారగానే చిన్నస్వామి బయలుదేరుతూ సత్రం యజమానికి డబ్బు ఇవ్వబోగా అతడు తీసుకోకుండా, నీలాంటి వ్యక్తులను చూడడమే భాగ్యంగా భావిస్తాను. నువ్వు నాకు ముఖ్యమైన అతిథివి. మరెప్పుడైనా ఈ మార్గంలో వెళ్ళాల్సి వస్తే తప్పక వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అంటూ సాగనంపాడు. చిన్నస్వామి సత్రం యజమానికి కృతజ్ఞతలు చెప్పుకొని, ఇంకా నేనెందుకు ఊడ్చే పని చేయాలి, నాకు కావలసినవన్నీ ఈ మాయాశంఖం సమకూరుస్తుంది కదా అనుకుంటూ ఇంటికి అమితోత్సాహంతో నడవసాగాడు. భార్య తంగమ్మ భర్తను చూడగానే నవ్వుతూ, కొండదేవుణ్ణి చూశావా అంటూ దాహానికి నీళ్లు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళింది. నీ భర్త అంటే ఏమనుకున్నావు అంటూ భార్య తెచ్చిచ్చిన నీళ్లు తాగి తాను మాయాశంఖాన్ని సంపాదించిన విషయాన్ని గొప్పగా వివరించి తలపాగా తువ్వాలులో ముడివేసి ఉంచిన శంఖాన్ని తీసి చూపించాడు. ఆహా, ఇది నిజమా? శంఖాన్ని ముందు నేను ఊదుతాను అంటూ తంగమ్మ పట్టరాని సంతోషంతో శంఖాన్ని తీసుకొని, మాయాశంఖమా, నాకో బంగారు నాణెం కావాలి అని చెప్పి దాన్ని ఊదింది. అయితే ఎలాంటి శబ్దము రాలేదు, బంగారు నాణెము రాలేదు. నేను ఊదితే పని చేయడం లేదు, నువ్వు ప్రయత్నించు అంటూ శంఖాన్ని భర్త చేతికి ఇచ్చింది. చిన్నస్వామి దాన్ని గట్టిగా ఊదాడు. అయినా ఎలాంటి శబ్దము రాలేదు. అటు ఇటు తిప్పి ఊదడానికి ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రి ఊదితే శబ్దం వచ్చింది. 10 వెండి కాసులు కావాలంటే ఇచ్చింది. వాటిని సత్రం యజమాని పుచ్చుకోలేదు. అవి నా దగ్గరే ఉన్నాయి చూడు అంటూ వెండి కాసులను తీసి భార్యకు చూపించాడు చిన్నస్వామి. నువ్వు ఊదిన శంఖం ఇదేనా అని జాగ్రత్తగా చూడు. బహుశా సత్రం యజమాని మాయాశంఖాన్ని దొంగిలించి దాని స్థానంలో వేరొకదాన్ని పెట్టాడనుకుంటాను అంది తంగమ్మ అనుమానం. చిన్నస్వామి శంఖాన్ని మరొకసారి పరిశీలనగా చూసి, అవును, నీ అనుమానం నిజమే అయి ఉంటుంది. గుహ దగ్గర నాకు లభించిన శంఖం వెండిలా తలతలా మెరుస్తూ కనిపించింది. ఇదేమో మాసిపోయి ఉంది అన్నాడు. రాజుగారు వచ్చేలోగా ఇప్పుడు పనిలోకి వెళ్ళు. సాయంకాలం సత్రానికి వెళ్ళి ఏమీ జరగనట్టు ఒక గది భోజనం సమయంలో ఇప్పుడు నీ దగ్గరున్న శంఖాన్ని బంగారు నాణాలు ఇచ్చేలా కొండదేవుడు ఆశీర్వదించాడని సత్రం యజమానికి చెప్పు. ఆ తర్వాత అతడేం చేస్తాడో చూడు అని సలహా ఇచ్చింది భార్య. చిన్నస్వామి చీపుర్ని అందుకొని ఆలయం వీధిని చిమ్మడానికి హడావిడిగా వెళ్ళాడు. ఆలయ దర్శనానికి రాజు ఆ రోజు కొంత ఆలస్యంగా రావడంతో
చిన్నస్వామి సంతోషించాడు. పని ముగించుకొని సత్రానికి బయలుదేరాడు. సత్రం యజమాని వాణ్ణి ఆశ్చర్యంతో చూశాడు. భోజనం చేస్తూ చిన్నస్వామి యథాలాపంగా తన వద్ద ఉన్న శంఖాన్ని గురించి ప్రస్తావించి, ఈ శంఖాన్ని ఊదితే వెండి కాసులకు బదులు బంగారు నాణాలు రాలే విధంగా కొండదేవుడు ఆశీర్వదించాడు అన్నాడు. ఆ తర్వాత సత్రం యజమాని చూపంతా తన తలపాగా తువ్వాలులో ముడివేసిన శంఖం మీదే ఉండడం చిన్నస్వామి గ్రహించాడు. భోజనం అయ్యాక బాగా అలసిపోయాను, వెంటనే పడుకోవాలి అన్నాడు చిన్నస్వామి ఆవలిస్తూ. వాడు పడుకున్నాడే కానీ నిద్రపోలేదు. నిద్రపోతున్నట్టు నటించసాగాడు. సత్రం యజమాని అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి చిన్నస్వామి తువ్వాలలో దాచిన శంఖాన్ని తీసుకొని నిన్న వాడి నుంచి దొంగిలించిన శంఖాన్ని అందులో పెట్టి జాగ్రత్తగా ముడివేసి వెళ్ళిపోయాడు. మాయాశంఖాన్ని భద్రంగా దాచుకొని పడుకున్న చిన్నస్వామి తెల్లవారకముందే లేచి సత్రం యజమానిని నిద్రలేపి డబ్బు ఇవ్వబోయాడు. కానీ అతడు పుచ్చుకోలేదు. చిన్నస్వామి ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటి పైకప్పు, వెండి, బంగారు కాసులు, అంగరక్షకుడి ఉద్యోగం, ఇలా మాయాశంఖం అడిగినవన్నీ ఇవ్వడంతో చిన్నస్వామి తంగమ్మ దంపతులు సుఖ సంతోషాలతో జీవించసాగారు. అక్కడ సత్రం యజమాని బంగారు కాసులు వస్తాయన్న పేరాశతో వెండి కాసులు ఇచ్చే శంఖాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కదా అని తనను తాను తిట్టుకోసాగాడు. ఇక రాడు వాడు మాయాశంఖం, ఇకపై ఈ దరిదాపులకు రాడు అంటూ వాపోసాగాడు. అయితే చిన్నస్వామి ఒకనాడు సత్రానికి వెళ్ళాడు. మామూలుగా రాజోద్యోగిలా ఎర్రటి ఉడుపులు ధరించి అందమైన నల్లటి గుర్రమెక్కి వెళ్ళాడు. సత్రం యజమాని వాణ్ణి చూసి, రాజుగారి అంగరక్షకుడు అతిథిగా వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఎన్ని బంగారు నాణాలు సేకరించావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చిన్నస్వామి గంభీరంగా. సత్రం యజమాని ఇప్పుడు వాడి కంఠస్వరం గుర్తించి భయంతో వణికిపోతూ చేతులు జోడించి, బాబు తమరా, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. చిన్నస్వామి చిన్నగా నవ్వి సత్రం యజమాని కేసి చేయి ఊపుతూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.